తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 11 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణ శివారు తీరుగూడెం ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్ల వద్ద గంజాయి అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. రాష్ట్ర డీజీపీ గారు మరియు మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి యొక్క అక్రమ రవాణాని నిర్మూలించే చర్యల్లో భాగంగా చాలా కాలం నుంచి ఈ గంజాయి తీసుకొస్తున్న వారి మీద, ఈ గంజాయిని వినియోగిస్తున్న వారి మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నిన్న సాయంత్రం సుమారు 7 గంటలకు మన నిడదవోలు టౌన్ అవుట్స్కట్స్లోని తీరుగూడెం టిడ్కో ఇళ్ళ వద్ద సమాచారం, విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. దాని మీద మన టౌన్ ఎస్ఐ గారు, నిడదవోలు టౌన్ ఎస్ఐ గారు ప్రాపర్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా, ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవుతూ వీళ్ళ సదరు ప్రదేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ సుమారు ఒక 11 మంది గంజాయి ప్యాకెట్స్ తీసుకుని అక్కడ దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ రవాణా చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మరియు మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు